బాధితురాలపై లైంగిక దాడి జరిగిన 3 ప్రాంతాల్లో పంచనామా చేశారు. ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా రికార్డ్ చేశారు. అటు బండి భగీరథ్ కేసులో బాధితురాలు మేడ్చల్ కోర్టుకు వెళ్ళింది. మ్యాజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలతో పాటు తల్లి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. బండి భగీరథ్ అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పేట్ బషీరాబాద్ పోక్సో కేసుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ అయితే మాత్రం ఈరోజు పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అప్పా జంక్షన్ వద్ద పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే బండి భగీరథ్ను మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో ప్రవేశపెట్టి ఇక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే ఉదయం నుంచి కూడా బండి భగీరథ్ పోలీసులు అరెస్ట్ చేశారని, లేదు స్వయంగా బండి భగీరథ్ వెళ్ళి అక్కడ లొంగిపోయాడనేటువంటి సమాచారం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు బండి సంజయ్ స్వయంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. తన కుమారుణ్ణి మరింత దర్యాప్తు కోసం, విచారణ కోసం పోలీసులకు అప్పగించాను, న్యాయస్థానం పైన ఉన్నటువంటి గౌరవంతో తాను పోలీసులకు అప్పగించాననేటువంటి అంశాన్ని బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. కానీ సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు, సైబరాబాద్ పోలీసులు అంటే పేట్ బషీరాబాద్ పోలీసులు స్వయంగా బండి భగీరథ్ను అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశాం, టీజీపీఎస్సీ సర్కిల్ వద్ద బండి భగీరథ్ను అరెస్ట్ చేశామంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేసు నమోదైన తర్వాత బండి భగీరథ్ను పోలీసులకు అప్పగించాలని మేము ముందుగా భావించాము. కానీ ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదని తన కుమారుడు తన దగ్గర చెప్పాడు. మరోవైపు న్యాయవాదులతో కూడా ఒకసారి చర్చించినటువంటి సమయంలో న్యాయవాదుల వద్ద కొన్ని ఆధారాలు ముందు పెట్టినప్పుడు బండి భగీరథ్కు బెయిల్ వస్తుందని చెప్పడంతో మేము న్యాయస్థానంలో వెళ్ళి అక్కడ తమ యొక్క వాదనలు వినిపించాము, లేకపోతే ఈ పాటికి పోలీసుల ముందు మేము సరెండర్ చేసేవాళ్ళమంటూ కూడా ప్రధానంగా బండి సంజయ్ యొక్క సారాంశం, అతను చెప్పినటువంటి ప్రెస్ నోట్ల అంశాలు. మరోవైపు ఇప్పటికీ కూడా సోమవారం రోజు ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉంది కాబట్టే బండి భగీరథ్ను మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసామనేటువంటి అంశాన్ని ఆయన ఆ ప్రెస్ నోట్లో కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజు మనం గమనించినట్లయితే ఈ కేసులో పోక్సో కేసు నమోదైన తర్వాత ఇప్పటి వరకు బాధితురాల్ని 2 సార్లు పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ 2 స్టేట్మెంట్లతో పాటు పోక్సో కేసు ఉంది కాబట్టి ఇందులో మెజిస్ట్రేట్ ముందు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం బాధితురాలు తల్లితో పాటు బాధితురాల యొక్క స్టేట్మెంట్ను కూడా సుదీర్ఘంగా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి, మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో బండి భగీరథ్ అమ్మాయి పైన ఎక్కడైతే అబ్యూస్ చేశాడో ఆ ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులకు అక్కడ వెళ్ళి అక్కడ పంచనామా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పంచనామా కూడా పూర్తయింది. మరికొద్దిసేపట్లోనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా న్యాయమూర్తి ఇంటికి తరలించి అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుండి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులతోటి బండి భగీరథ్ను తీసుకెళ్లి పోలీసుల ముందు సరెండర్ చేశామనేటువంటి అంశాన్ని బండి సంజయ్ చెప్తుంటే, పోలీసులు అయితే మాత్రం మేమే అతని కోసం ప్రత్యేకంగా 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాము, అందులో భాగంగానే బండి భగీరథ్ను అప్పా జంక్షన్ వద్ద అరెస్టు చేశామనేది ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. అక్కడ అరెస్టు చేసిన తర్వాత తదుపరి దర్యాప్తు కోసం, విచారణ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, మరికొద్దిసేపట్లో మెడికల్ ఎగ్జామినేషన్, మరోవైపు అక్కడ మెడికల్ టెస్ట్ అన్ని పూర్తయిన తర్వాత నేరుగా మేడ్చల్లో న్యాయమూర్తి ఇంటి ముందుకు కూడా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. న్యూస్ డే నెట్ 9లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బండి భగీరథ్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. పోక్సో కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ ను బండి సంజయ్ పోలీసులకు అప్పగించారు.
భగీరథ్ లొంగుబాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం పైనున్న గౌరవంతో విచారణ కోసం అప్పగించానని బండి సంజయ్ తెలిపారు. చట్టం ముందు తన బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ తెలిపారు. బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలపై లైంగిక దాడి జరిగిన 3 ప్రాంతాల్లో పంచనామా చేశారు. ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా రికార్డ్ చేశారు. అటు బండి భగీరథ్ కేసులో బాధితురాలు మేడ్చల్ కోర్టుకు వెళ్లింది. మ్యాజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలతో పాటు తల్లి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు.